చిరంజీవి పరువు బాలకృష్ణ తీసేశాట. అసలు పరువు తీయడమేంటి? ఇంతకీ బాలకృష్ణ చిరంజీవి గురించి ఏం తప్పుగా మాట్లాడారు అనే విషయానికి వస్తే, రీసెంట్ గా బాలకృష్ణకి పద్మభూషణ్ అవార్డుతో భారత ప్రభుత్వం సత్కరించిన సంగతి మనందరికీ తెలిసిందే. పద్మభూషణ్ రావడంతో ఆయన ఎమ్మెల్యేగా చేస్తున్న హిందూపురం ప్రజలు కూడా పౌర సన్మానాలు చేశారు. ఇక ఈ ఈవెంట్ లో భాగంగా బాలకృష్ణ మాట్లాడారు. చరిత్ర సృష్టించాలన్నా నేనే, చరిత్ర తీరగా రాయాలన్నా నేనే, అదే నా సంతకం, అదే నా నినాదం. నన్ను చూసి చాలా మంది పొగరు అనుకుంటారు, కానీ నాకు నిజంగానే పొగరుంటుంది. అది కూడా నన్ను చూసుకొని నాకే పొగరు. మా నాన్నగారు సినిమాలు చేస్తూనే రాజకీయాల్లోకి వచ్చి స్టార్ అయ్యారు. నేను కూడా అలాగే చేశాను. మా నాన్నగారు పోషించిన పాత్రలు కూడా పోషించాను. గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా ఆయన చేయాలనుకున్నారు, కానీ నేను చేశాను. 50 ఏళ్ళు హీరోగా ఉండడం ఎవరి తరం కాదు, కానీ నేను ఆ ఘనత సాధించాను. చాలా మంది హీరోలు 50 ఏళ్ల వరకు హీరోలుగా ఇండస్ట్రీలో కొనసాగలేదు. మధ్యలోనే క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మారిపోతూ ఉంటారు. ఈ క్రెడిట్ నాకు మాత్రమే సొంతం. సినిమాలు చేస్తూనే ఎమ్మెల్యేగా 3 సార్లు హిందూపురంలో గెలిచాను, హ్యాట్రిక్ కొట్టాను. ఎమ్మెల్యేగా నా బాధ్యతలు స్వీకరిస్తూనే సినిమాలు కూడా కొనసాగిస్తున్నాను. ఇక నా రెండో పుట్టినిల్లు హిందూపురం. చాలా మంది నటులు రాజకీయాల్లోకి వచ్చి నామరూపాలు లేకుండా పోయారు, కానీ నేను వారిలాగా కాదు, సమాజానికి సేవ చేయాలి అనే నా బాధ్యతతో రాజకీయాల్లోకి వచ్చాను. అలాగే పద్మభూషణ్ నాకు ఎప్పుడో రావాల్సింది అని చాలా మంది అన్నారు, కానీ నాకు సరైన సమయంలోనే ఈ అవార్డు వచ్చింది. చాలా హ్యాపీగా ఉంది. మా నాన్నగారికి భారత ప్రభుత్వం భారతరత్న ఇవ్వడమే తెలుగు వారందరి కల. ఇది త్వరలోనే నెరవేరుతుంది. ఆయనకు భారతరత్న ఇస్తేనే మా నాన్నగారికి సరైన గౌరవం దక్కుతుంది అంటూ బాలకృష్ణ హిందూపురం ఈవెంట్లో ఎన్నో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే అంతా బాగానే ఉన్నప్పటికీ బాలకృష్ణ మాట్లాడిన మాటలు మాత్రం కొంతమంది మెగా ఫ్యాన్స్ కి నచ్చట్లేదట. ఎందుకంటే బాలకృష్ణ ఆ ఈవెంట్లో కొంతమంది నటులు రాజకీయాల్లోకి వచ్చి నామరూపాలు లేకుండా పోయారు అంటూ మాట్లాడడం అది మెగాస్టార్ చిరంజీవిని ఉద్దేశించే అన్నారని, చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి తిరిగి కాంగ్రెస్ లో కలిపేశారనే ఉద్దేశంతోనే అలా బాలకృష్ణ మాట్లాడారని, చిరంజీవిని అవమానించారంటూ కొంతమంది కొత్త వివాదాన్ని తెర మీద వైరల్ చేసేస్తున్నారు. మరి దీనిపైన మెగా ఫ్యాన్స్ ఏ విధంగా కౌంటర్ ఇస్తారో వేచి చూడాలి మరి.